ఈరోజు వీడియోలో బియ్యంతో టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. 4-5 గంటల పాటు నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు వేసి స్మూత్గా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లోకి మీకు నచ్చే ఏ వెజిటబుల్స్ అయినా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మిక్సీ పట్టిన పిండిలో వేసుకోవాలి. కట్ చేసిన కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆలూని కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టానండి. ఆలు ముక్కల్ని కూడా వేసి తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కలిపి పెట్టిన మిశ్రమాన్ని సన్నగా దోసలా వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా కుక్ చేసుకొని 2 వైపులా దోరగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్, స్నాక్ ఆర్ డిన్నర్ రెడీ అండి. సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.